సిద్దిపేట అంటేనే సింగిడే మించిన రంగుల కోట అని చెప్పేసి పాటలు అయితే రాసుకున్నాం కదా. కానీ ఆ రంగుల ప్రపంచం వెనకాల ఎంత చీకటి కోణం ఉందో మనం సిద్దిపేటకు సంబంధించి మనం వార్తలు కథనాలు మనం వేస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఇక్కడ చీకటి కోణం కాదు కానీ కాస్త నిధుల దుర్వినియోగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షలు విలువ చేసే భవనాలు కట్టి నిరుపయోగంగా వాళ్ళు చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. 24వ వార్డులోని ఇది సమీకృత మార్కెట్ అయితే ఉంది. దీన్ని 3/3/2020 అంటే 2020లో ప్రారంభోత్సవం అయింది. దానికంటే ముందు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఇది 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇది నిర్మాణం అనేది కొనసాగింది. దాని తర్వాత 2020లో ఎప్పుడైతే ఓపెనింగ్ అయిందో, ప్రారంభోత్సవం అయిందో, అప్పటి నుంచి దాదాపుగా ఒక సంవత్సరం కూడా నడిచిందో లేదో, దాదాపు ఒక నెలలో ఏమో నడిచినట్టుగా కూడా స్థానికులు చెప్తారు. నెల రోజుల తర్వాత మూతపడ్డా అని చెప్తున్నారు. దాన్ని మూతపడడానికి గల కారణాలు ఏంటంటే ఇది వాళ్ళు అనుకున్న విధంగా దీని డిజైన్ రాలేదు, అనుకున్న విధంగా దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ను స్థానిక ఎమ్మెల్యేనో మంత్రియో ఈ కన్స్ట్రక్షన్ తోటి సాటిస్ఫై కాలేదు. కాబట్టి దీన్ని బస్తీ దవాఖానగా మార్చాలి అని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే అప్పటి మంత్రి కూడా దీనికి చెప్పాడని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నాడు. అయితే బస్తీ దవాఖానగా మార్చడానికి కూడా దాదాపుగా చాలా రోజులు పట్టిందని చెప్పుకోవచ్చు. మరి క్షణాలలో సిద్దిపేటలో పనులు అయిపోతాయి అంటారు. సిద్దిపేటలో మార్కెట్లు దూరం వెళ్లాల్సిన పని లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇప్పుడు మనం ఉన్నది కోట్లింగాల్ మెదక్ రోడ్డుకు సంబంధించి ఇక్కడ నుంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వెళ్ళాలంటే దాదాపు 3-4 కిలోమీటర్లు దాటి పోవాలి. బస్టాండ్ దాటి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వెళ్ళాలి. అంత దూరం వెళ్లాల్సిన పని లేకుండా ఎక్కడికెక్కడే సమీకృత మార్కెట్లు కడదామని చెప్పేసి ఇక్కడ కట్టిన పరిస్థితి. చిన్న చిన్న గ్రామాల్లో కూడా సమీకృత మార్కెట్లు బాగా నడుస్తున్న పరిస్థితిలో సిద్దిపేట లాంటి పట్టణంలో ఎంత నిరుపయోగంగా ఉందో చూడొచ్చు మీరు. మొత్తం దుమ్ము పట్టిపోయి నిరుపయోగంగా ఉన్న పరిస్థితి. ఇంకా చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్దాం, నాతో పాటు రండి, లోపలి రండి. అయితే ఈ సమీకృత మార్కెట్ ని బస్తీ దవాఖానగా ఎప్పుడు మారుస్తారు? మార్చమని ఇంత అభివృద్ధికి మారుపేరు చెప్పుకున్న సిద్దిపేటలో ఉన్న ఒక స్థానిక ప్రజాప్రతినిధి చెప్పినా కూడా మరి దీంట్లో మార్పు ఇంకా ఎందుకు చోటు చేసుకోలేదు? ఇక్కడే పక్కన అక్కడ తిప్పండి, అక్కడ కెమెరా, ఆ పక్కన ఒక టెంపుల్ ఉంది, అట్లాగే మసీదు కూడా ఉంది. ఇది మనం ఉన్నటువంటి బిల్డింగ్ ను కూడా చర్చి కోసం ఏమని చెప్పేసి క్రైస్తవ సోదరులు కూడా అప్పటి మంత్రిని ఇప్పటి ఎమ్మెల్యేను కోరినట్టుగా కూడా తెలుస్తుంది. చర్చికి ఇమ్మన్నా కూడా చర్చికి ఇవ్వకుండా అక్కడే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ బాయి లాగా ఉంటాం, ఇక్కడే మసీదు ఉంది, ఇక్కడే గుడి ఉంది, ఇక్కడ మసీదు చర్చి కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా దీన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా మార్చారు. సంతోషం. కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా నిరుపయోగంగా ఉంది చాలా సంవత్సరాల నుంచి. చూడదు మీరు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఇది. చూడండి ఒకసారి, ఇక్కడ ఇదిగో బ్లాక్ డాగ్ అట, హ్యాపీగా దావతులు చేసుకుంటున్నారు ఇక్కడ. మరి ఏమో మారుమూల ప్రాంతము, రూరల్ రిమోట్ ఏరియాలో ఉందన్నట్టు కాదు, సిద్దిపేట నడిబొడ్డున ఉన్నటువంటి పరిస్థితి ఇది. సిద్దిపేట నడిబొడ్డునే కాలనీల మధ్యలోనే ఇట్లాంటి భవనం ఒకటి ఉంటే ఏదైనా అఘాయిత్యం జరిగితే ఇక్కడ తాగే వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళకు కూడా తెలిసే పరిస్థితి లేదు. ఎవరన్నా మహిళనో ఎవరినో తీసుకొచ్చి వాడు షటర్ లాంటివి వేసుకుంటే ఏంది పరిస్థితి? షటర్లు ఓపెన్. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి ఇక్కడ. ఎట్లాంటి దుశ్చర్యలు చేస్తారో కూడా చెప్పలేం. చూడొచ్చు, ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా సిద్దిపేట నడిబొడ్డున ఉన్నటువంటి ఈ సమీకృత మార్కెట్ పరిస్థితి. మరి ఈ ప్రభుత్వ ధనం అంతా దుర్వినియోగం అవుతుంది, నిరుపయోగంగా ఉంది. ఇన్ని లక్షలు పెట్టి కట్టిన బిల్డింగ్ ఇంత నిరుపయోగంగా ఉంటే మరి ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందో కూడా మనం ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులే కానీ, స్థానిక కౌన్సిలర్ కానీ చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ బిల్డింగ్ ను కనుక ఎంత వీలైతే అంత తొందరగా ఉపయోగాలకు తీసుకురావాలి. అది బస్తీ దవాఖానగా మారుస్తారా, లేదా ఇదే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా కొనసాగిస్తారా, ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. కానీ దీన్ని వీలైనంత తొందరగా ఉపయోగంలోకి తీసుకురాకపోతే గనక ఇది ఇట్లే శిథిలావస్థకు చేరే అవకాశం అయితే ఉంది. చాలా తక్కువ కొద్ది రోజులలో కూడా ఇది పాడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూద్దాం, చూడండి, అంతా చెత్తకుండే చిప్స్ ప్యాకెట్లు, సిగరెట్లు. ఇది ఎన్జిఓస్ కాలనీ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇది. సో ఇది మొత్తంగా ఇక్కడ పైన కూడా ఉన్నాయి అన్ని గ్లాసులు, జంబో గ్లాసులు, ఆ స్టఫ్, మందు తాగడానికి సంబంధించిన అన్ని ఇక్కడే ఉన్నాయి. సో ఇది ఇక్కడ పెట్టండి, కెమెరా ఇక్కడ చెప్పండి. సో ఫైనల్ ఒకటే అప్పీల్ చేస్తున్నాం, సిద్దిపేట పురపాలక సంఘానికి సంబంధించిన నాయకులకే కానీ, ఇది ఎవరు వస్తుందో సిద్దిపేటకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు, ఈ స్థానిక కౌన్సిలర్కి, అట్లాగే వీళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళని తొందరగా దీన్ని క్లీన్ చేయించి ఆ గేటుకు తాళాలు వేయండి. ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉంటుంది, ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉంటుంది. ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళకి భద్రత ఉంటుంది. ఇక్కడే పక్కనే ఈ దీనికి సంబంధించి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ముందే ప్రభుత్వ స్థలం అనేది ఉందట. ఆ స్థలానికి సంబంధించి కూడా కబ్జా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు కొంతమంది నాయకులు. పార్క్ కోసం అలాట్ చేసినటువంటి జాగాను కూడా
కబ్జా చేశారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కథనం కూడా వేద్దాం మనం. ఇది ఇప్పటి వరకు అయితే దీన్ని ఉపయోగాలకు తీసుకురావాలని చెప్పేసి కూడా స్థానిక నాయకులను కోరుతున్నాం.